హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఒక లాంగ్ టైం మధ్య కొద్ది నేను బిగ్ బాస్ చేయటం ఆపేశాను. ఎందుకంటే లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బిగ్ బాస్ తనకు నచ్చినట్టు గేమ్ ఆడిచ్చేసి అనాలిసిస్ చేసి దానికి ఏం లేదు. ఏదైనా కానీ దాన్ని ఏమంటారు, జెన్యున్ గేమ్ ఉంటే బాగుంటుంది. ఎనీవే, బిఫోర్ గోయింగ్ టు ద టుడేస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ crazy_spac69. మీకు కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, మీకు డిఫరెంట్ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మధ్యలో గ్యాప్ వచ్చింది ఎందుకంటే మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను పికిల్ మార్ట్ అనేది ఫ్రాంచైజ్ ఫ్రెండ్స్తో కలిపి పెట్టడం జరిగింది వైజాగ్లో. అది ఇన్స్టాలో, యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. మీ అందరి సపోర్ట్ తోటి రెస్పాన్స్ చాలా బాగుంది. అనుకున్న దానికంటే బాగుంది, ఇంకా కావాలి. బిజినెస్ కాబట్టి ఇది పికిల్ మార్ట్ ఫ్రాంచైజ్ వచ్చేసి MVP కాలనీలో సెక్టర్ 5లో బొబ్బట్ల షాప్ ఆపోజిట్ గా స్టార్ట్ చేయడం జరిగింది లాస్ట్ మంత్ 22. ఇన్స్టాలో పెట్టడం మూలంగా కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ ఫ్రాంచైజ్ వాళ్ళు చేసిన దాని మూలంగా కానివ్వండి, చాలా మంది అప్రోచ్ అవ్వడం జరిగింది. మీకు ఈ వీడియోలో పికిల్ మార్ట్ గురించి నేను మాట్లాడదామని చెప్పేసి మీ ముందుకు వచ్చాను. పికిల్ మార్ట్ అనేది ఒక ఫ్రాంచైజ్ అండి. ఆంధ్ర, తెలంగాణ మొత్తం మీద కలిపి అబౌట్ 20 బ్రాంచెస్ ఉన్నాయి. బేసికల్గా 2-3 పాయింట్లు చెప్పదలుచుకున్నాను, ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ పచ్చళ్ళు మేము ఏమీ తయారు చేయం. ఎందుకంటే భీమవరం పచ్చళ్ళు అనేటప్పటికీ అందరికీ అవి చాలా ఫేమస్. అందరూ ఇంట్రెస్ట్గా తీసుకుంటారు. దాని టేస్ట్ కానివ్వండి, అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ నాన్ వెజ్, వెజిటేరియన్ కూడా బాగుంటుంది, ఎస్పెషల్లీ నాన్ వెజ్ ఈజ్ ద స్పెషాలిటీ. అయితే భీమవరం పచ్చళ్ళు అని చెప్పేసి చాలా చోట్ల మీకు దొరుకుతాయి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, బిర్యానీ తెలంగాణలో హైదరాబాద్ బిర్యానీ ఎలానో ఆంధ్రాలో భీమవరం పచ్చళ్ళు అలా. ఓకే, అలానే ఆంధ్రాలో బిర్యానీ, రాజుగారి బిర్యానీ ఫేమస్. ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా కానీ నెల్లూరు వారి మెస్ టైపు, విజయవాడ వాళ్ళ మెస్ అని పెట్టినట్టు రాజుగారి బిర్యానీ. ఆ రాజుగారి బిర్యానీ రాజుగారు చేస్తున్నారో రావు గారు చేస్తున్నారో బిర్యానీ ఎవరు తెలియదు. కానీ అలానే భీమవరం పచ్చళ్ళు అనేటప్పటికే భీమవరంలో తయారై వస్తున్నాయా, భీమవరం వాళ్ళు కానీ లోకల్ కానీ నాలాంటి వాళ్ళు ఇక్కడ తయారు చేసి భీమవరం పేరు పెట్టి అమ్ముతున్నారా, అది క్లారిటీ లేదు నాకు కూడా. అలా అని చెప్పేసి ఆ పచ్చళ్ళు మంచివని కాదు, ఏదైనా కానీ టేస్ట్ ఉంటుంది, కొంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మా పికిల్ మార్ట్ ఫ్రాంచైజ్ గురించి మీకు స్పష్టంగా చెప్పేది ఏంటంటే, మేము ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమీ చేయము. అంతా కూడా ఫ్రాంచైజ్ వాడు సప్లై చేస్తాడు భీమవరం పచ్చళ్ళు. సో టేస్ట్లో కన్సిస్టెన్సీ ఉంటుంది, క్వాలిటీలో కన్సిస్టెన్సీ ఉంటుంది. మేకింగ్ ఆఫ్ ద పికిల్స్లో కూడా ప్యూర్లీ హోమ్ మేడ్ టైప్లో ఉంటుంది. రెండోది, ప్రిజర్వేటివ్స్ 0. ఎందుకంటే చాలా ఫాస్ట్ మూవింగ్ అండి. ఏదో సంవత్సరం దాకా ఉండాలని చెప్పి దాంట్లో ప్రిజర్వేటివ్స్ వేసిన మూలంగా, ప్రిజర్వేటివ్స్ ఉన్న పికిల్స్ తింటే మీకు కొంతమందికి కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానివ్వండి, ఇంకా వేరే ఇష్యూస్ వస్తాయి. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో దొరకనప్పుడే ప్రిజర్వేటివ్స్ ఉన్న వాడాలి. లేకపోతే ఇలా భీమవరం పచ్చళ్ళు ఎక్కడైతే ప్రిజర్వేటివ్స్ వాడకుండా మన ఫ్రాంచైజ్ లాగా ఇంకెవరైతే చేస్తారో అది అక్కడ తీసుకొని తినటం మూలంగా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటుంది. రెండోది వచ్చేసి ప్రైసింగ్. అంటే ఆఫ్ ద లేట్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను. లోకల్ పికిల్స్ గురించి కానీ, పికిల్స్ షాప్స్ గురించి కానీ, వాళ్ళ రేట్స్ గురించి కానీ నేను ఎంక్వైరీ చేయలేదు. ఎందుకంటే నాకు ఫ్రాంచైజ్ నేను హైదరాబాద్లో చూసిన ఫ్రెండ్ ఫ్రాంచైజ్ శ్రీనివాస్ నగర్ కాలనీ వెస్ట్లో ఉంది. అక్కడ నేను చెక్ చేసిన దాన్ని బట్టి టేస్ట్ కానీ అంతా చూసి నేను నమ్మకంతో ఈ ఫ్రాంచైజ్ తీసుకోవడం, ఇక్కడ పెట్టడం జరిగింది. ఇకపోతే ప్రైసింగ్ వచ్చేటప్పటికే
ఈ మన దగ్గరకు వచ్చే కస్టమర్సే మనకి ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ చాలా పాజిటివ్‌గా ఉంది. అంటే ప్రైసింగు ఈదర్ నాన్ వెజ్ ఆర్ వెజ్ పచ్చళ్ళు గానివ్వండి, పొడులు గానివ్వండి, ప్రైసింగ్ ఈజ్ వెరీ రీజనబుల్ అండి మీ దగ్గర అన్నట్టుగా నాకు ఫీడ్‌బ్యాక్ ఉంది. సో, ఫీడ్‌బ్యాక్ తోటి కొద్దిగా వాకిన్స్ కూడా పెరిగినాయి మనకి. ఎందుకంటే ప్రైస్ రీజనబుల్‌గా ఉంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. క్వాలిటీ ఎక్సలెంట్ అండ్ ఫ్రెష్‌గా మనకి దొరుకుతుంది. ఫ్రెష్‌గా ఎందుకు దొరుకుతుంది అంటున్నానంటే, ఇది పెట్టి నిలవున్న పచ్చళ్ళు మనకు రావండి. మనం ఆర్డర్ పెట్టిన వెంటనే వాళ్ళు మన కోసం తయారు చేసి మనకి బల్క్‌లో పంపిస్తారు. మనం ఇక్కడ రిటైల్‌లో జాడీల్లో పెట్టుకొని రిటైల్‌గా మనం వేమెంట్ చేసిస్తాం. సో, ఎక్కడ కూడా మనకి ఈ ప్రిజర్వేటివ్స్ ఉండవు. హోమ్ మేడ్, ఫ్రెష్, రేట్స్ ఆర్ వెరీ రీజనబుల్. హౌ టు రీచ్ అండ్ హౌ టు గెట్ దిస్ పికిల్స్ అనే దాని మీద చాలా కన్ఫ్యూజన్ ఉంది. చాలా మంది ఏంటంటే వైజాగ్‌లో ఉన్న వాళ్ళు కానివ్వండి, డెలివరీ ఉందా అని అడుగుతున్నారు. హోమ్ డెలివరీస్ పెట్టలేదు. ఓకే. సో, ఎవరైనా కానీ వాకింగ్ చేసుకుంటే వచ్చేస్తాయి. నియర్ బై లొకేషన్స్ అంటే నాకు వచ్చిన కాల్స్ అక్రాస్ ద గ్లోబ్ వచ్చిందండి. యుఎస్ నుంచి వచ్చినాయి, యూకే నుంచి వచ్చింది, శ్రీలంక నుంచి వచ్చింది సర్ప్రైజింగ్‌గా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆంధ్రాలోనే డిఫరెంట్ లొకేషన్స్ దగ్గర నుంచి వచ్చింది. సో, మేము ఒకటే చెప్పేది ఏంటంటే we are ready to courier it to your destination if it is a outside Vizag, but courier charges will be extra. ఇక్కడ పాయింట్ కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా అంటే మీరు అది కూడా మా మీద వేస్తున్నారా అనే పాయింట్ వస్తుంది. ఎస్, వ్యాలిడ్ పాయింట్ అది. అంటే నేను నా ఫ్రాంచైజ్ రేట్ కంటే నేను ఎక్కువ అమ్మలేను, తక్కువకే అమ్మలేను. బల్క్లో తీసుకుంటే మేబీ డిస్కౌంట్ 1 or 2%, మాక్సిమం 3-4% నేను డిస్కౌంట్ ఇవ్వగలను. కానీ కొరియర్ ఛార్జెస్ నేను బేర్ చేయాలంటే నేను ప్రైస్ ఇంక్రీజ్ చేయాలి. అంటే ఎవరైనా కానీ బిజినెస్ వాడు జేబులో నుంచి ఇవ్వలేదు కదా, మనము ఆ ఛార్జెస్ ఎక్స్ట్రా బేర్ చేయాలి. అప్పటికీ కొంతమంది ఇంట్రెస్ట్ చూపించారు. దే ఆర్ రెడీ టు పే ద కొరియర్ ఛార్జెస్. సో నేను ఎందుకు ఈ పాయింట్ రైజ్ చేశానంటే, అడిగిన వాళ్ళు కొరియర్ ఛార్జెస్ అనేటప్పటికే ఆలోచిస్తున్నారు. కొరియర్ ఛార్జెస్ నేను పెట్టుకొని మీకు సప్లై చేస్తే నా బిజినెస్ రన్ అవ్వదు. కాబట్టి నేను రేటు పెంచాలి. రేటు పెంచి ఇచ్చిన కొరియర్ ఛార్జెస్ మీరు బేర్ చేసినా ఒకటే అవుతుంది. పేరుకు మాత్రం నేను ఫ్రీగా కొరియర్ చేస్తానని చెప్తూనే కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా మీకు వేరే చోట లోడ్ చేసి మీకు ఇవ్వటం జరుగుతుంది. సో మరి అదేంటంటే అలాంటి పనులు మనం చేయటం తప్పు కదా. ఉన్నది చెప్పుకుందాం. ఫ్రీగా ఇస్తున్నానని చెప్పేసి రేటు పెంచేసి ఆ రేటుకి మీ మీద తెలియకుండా లోడ్ చేసేసి మిమ్మల్ని మోసం చేయటం మంచిది కాదని చెప్తున్నాను. వాట్ ఎవర్ కొరియర్ చార్జెస్ ఇట్ విల్ బి యాజ్ పర్ ద యాక్చువల్స్. ఇక మీకు 2 పాయింట్లు 3 పాయింట్లు చెప్పేశాను. అంటే క్వాలిటీ ఎలా ఉంటుంది, ప్రైస్ ఎలా ఉంటుంది, కొరియర్ చార్జెస్, తర్వాత డెలివరీ ఏంటనేది చెప్పేశాను. సో మీరు ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో త్రూ సోషల్ మీడియా ద్వారా మీకు రిక్వెస్ట్ చేసేది, ప్లీజ్ సపోర్ట్ అస్. We will not let you down. And Pickle Mart located next to TTD కళ్యాణ మండపం వైజాగ్లో ఉంది. పచ్చళ్ళు అన్ని రకాల పచ్చళ్ళు దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకసారి నేను మళ్ళీ వీడియో టూర్ చేస్తాను, తీసుకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చళ్ళతో పాటు మీకు పొడులు దొరుకుతాయి. మీకు ఇక్కడ అన్ని రకాల కారపొడులు చాలా వరకు మొత్తం 7-8 టైప్స్ ఉన్నాయి. కరివేపాకు, మునగాకు, అవిసె గింజల పొడి, నువ్వుల పొడి, నువ్వుల కారపొడి, ఫ్రైడ్ డ్రై ప్రాన్ కారపొడి, కందిపొడి, పల్లీల పొడి, నెక్స్ట్ వేయించిన శనగపప్పు పొడి, ఇలా చాలా పొడులు ఉన్నాయి. ఎందుకంటే ఇవి
రెగ్యులర్గా మనం ఇళ్లలో తయారు చేసుకునేది ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి బయట తీసుకుంటున్నాం. ఇది కూడా ఫ్రెష్ మెటీరియల్ దొరుకుతుంది. సో ప్లీజ్ subscribe my channel and share this video to all your friends in and around Vizag and all over the place, wherever they are. We are ready to serve them, as I told. ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ crazy_fact69. మరికొన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా మన దగ్గర ఉన్న ఐటమ్స్ ఏంటి, మన దగ్గర ఉన్న పచ్చళ్ళు ఏంటి, దాంతో మీ ముందుకు వస్తాను. దయచేసి స్టే ట్యూన్. థ్యాంక్ యూ.